యాక్చువల్గా అది. అలాగే రౌడీజం చేసేవారిని రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడము అని. సో ఇంత స్ట్రాంగ్ డీప్ లెవెల్ వార్నింగ్తో రాష్ట్రంలో ఏమన్నా మార్పు ఆశించవచ్చా? మై ఫస్ట్ క్వశ్చన్. ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారు, బాలకోటయ్య గారు, అలాగే ఏబీఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా ప్రధానంగా దోహదం చేసింది నారా లోకేష్ సంకల్పించుకున్న యువగళం పాదయాత్ర. అలాగే ఆ పాదయాత్ర ద్వారా ఎన్డీఏ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన. ఎందుకంటే రాష్ట్ర నిరుద్యోగ యువత ఒక నైరాశ్యలో మునిగిపోతున్న సందర్భంలో తాము కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల మందికి ఉపాధి కల్పన కల్పిస్తాము అని చెప్పని చేసిన వాగ్దానం ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది. ఇవాళ 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అని అంటే కనీసం అట్లీస్ట్ ఒక 30-40 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి. అంతటి స్థాయి అభివృద్ధి, ఎకనామిక్ యాక్టివిటీ చోటు చేసుకుంటేనే ప్రత్యక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. 20 లక్షల మందికి ఉపాధి కల్పన కనుక ప్రత్యక్షంగా దక్కితే దాని ఇంపాక్ట్ ఇంకొక 50-60 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా రాష్ట్రంలో ఇంకొక 60-70 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది, వెల్త్ జనరేషన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అప్పుల కుప్పగా మారుతున్న రాష్ట్రం ఈ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరింత మెరుగైన సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అవి సాకారం అవ్వాలి అని అంటే అన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రాపర్గా కాపాడబడుతూ ఉండాలి. ఇవాళ ఎన్ని వనరులు ప్రభుత్వ పరంగా ఎంత మెరుగైన పాలసీస్ అయినా ఇవ్వండి, ఇవాళ సిరియాలోనో బంగ్లాదేశ్లోనో ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఒక పారిశ్రామికవేత్తని వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే వాళ్ళు పెట్టడానికి సిద్ధపడతారా? ఇవాళ చాలా గొప్ప మినరల్ వెళ్తుంది ఉక్రెయిన్లో, అయినా సరే ఇప్పుడు అక్కడ యుద్ధంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న దేశంలో ఒక పెట్టుబడిదారుని వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా ముందుకు వస్తారా? కాబట్టి శాంతి భద్రతలు, సమర్థవంతమైన పాలన అనేది 100కి 100 ఒక బలమైన సంకేతం. కాపాడబడుతున్న శాంతి భద్రతలు అనేది ఒక బలమైన సంకేతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 ఆ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రాజకీయ విధానాలను ఎంచుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉన్నారు. పోలీసులు విధించిన నిబంధనలను ఆయన ప్రతి సందర్భంలో, ఆయన ప్రతి రాజకీయ పర్యటనలో అతిక్రమిస్తూ ఉన్నారు. పోలీసులు మీరు ఇన్ని వెహికల్స్ తోటి మీరు ప్రయాణించండి అని చెప్పానంటే ఏ ఒక్క సందర్భంలో కూడా దాన్ని ఆయన ఒబే చేయట్లేదు. అదే సందర్భంలో ఆయన ఆదేశాలనే శిరోధార్యంగా భావిస్తూ వాళ్ళ శ్రేణులు కూడా ఏ విధంగా రెచ్చిపోతున్నారనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇటువంటి అప్పుడు 100కి 100 లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మెయింటైన్ చేసి తీరాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. గతానికి కొంత భిన్నంగా పోలీసులు కూడా ఈ రౌడీ షీటర్లని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేసిన వాళ్ళని, సమాజాన్ని రాజకీయంగా బెదిరించాలని చెప్పని ప్రయత్నం చేసిన వాళ్ళని కొద్దిగా గట్టిగానే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. హ్యాండిల్ చేసి వాళ్ళని రేపిస్టులను కూడా ఈ మధ్య మంగళగిరిలో ఒక మైనర్ బాలిక మీద రేపు చేసిన నలుగురిని నడి రోడ్లో నడిపించుకుంటూ, అంటే ఏంటంటే కొంత సిగ్గు రావాలి అని చెప్పని. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు తెనాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఒక క్లబ్ ఉండేది. అప్పుడు డిఎస్పి రాధాకృష్ణమూర్తి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా సందర్భాల్లో ఆ క్లబ్ యాజమాన్యాన్ని ఆ క్లబ్లోకి వెళ్ళి ప్యాకెట్లు ఆడుతున్నారని హెచ్చరించారు, మీరు ఈ క్లబ్ నిర్వహణ చేయొద్దు అని చెప్పాను. కానీ వాళ్ళకున్న రాజకీయ పరపతితోటి కొంత ధిక్కార ధోరణితో ఆ క్లబ్ కొనసాగిస్తుండేవాళ్ళు. ఒకరోజు ఆయన రైడ్ చేసి అందరూ ప్రముఖులే, అక్కడ దొరికిన వాళ్ళందరూ అక్కడ ఉన్న సామాను మొత్తం వాళ్ళ తల మీద పెట్టి నడి రోడ్లో నడిపించుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆయన. అంటే ఇవాళ సమాజంలో పరువు ప్రతిష్టలతోటి మేము పెద్ద మనుషులు అనుకుంటున్న వాళ్ళని అలా నడిబజార్లో నడిపించుకొని ఎప్పుడైతే తీసుకెళ్లారో ఆటోమేటిక్గా అది వాళ్ళ క్రెడిబిలిటీకి, వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూగా మారిపోద్ది. వాళ్ళల్లో చాలా పరివర్తన తర్వాత రోజుల్లో వచ్చిందని చెప్పని మా పెద్దలు చెప్పుకుంటూ ఉండేవారు. మిగతా వాళ్ళు కూడా కొంచెం భయపడతారు డెఫినెట్గా. అంటే పోలీసింగ్ అనేది కనుక ప్రాపర్గా వాళ్ళు స్ట్రింజెంట్ కనుక యాక్షన్స్ తీసుకోవటం మొదలు పెడితే ఎవరినైనా కట్టడి చేయొచ్చండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్ర బహిష్కరణ అనే పదం వాడారు కదా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తడీపార్ అనేవాళ్ళు హైదరాబాద్ నగరం నుంచి కూడా చాలామంది రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేసేవాళ్ళు. చాలా ప్రాంతాల్లో, చాలా టౌన్స్లో, నగరాల్లో కూడా అక్కడ వాళ్ళు ప్రాబ్లమాటిక్గా ఉన్నవాళ్ళు, పదే పదే వాళ్ళు క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాళ్ళని రౌడీ షీటర్లని పోలీస్ డిపార్ట్మెంటు కొన్నాళ్ళ పాటు నగర బహిష్కరణ చేసేవాళ్ళు. ఆ నగర బహిష్కరణ చేయడం ఏమవుతుంది, ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఈ నగరం నుంచి బయటికి వెళ్ళిపోనగానే ఎక్కడ ఉండాలి, ఎవరు షెల్టర్ ఇస్తారు, తర్వాత